ఇప్పటి నుంచి మన ఛానల్లో హ్యాండ్ ఎంబ్రాయిడరీ క్లాసెస్ అనేది వీడియోస్ అప్లోడ్ చేస్తాను. 8 ఇంచ్ హూప్ అయినా తీసుకోండి, లేదంటే ఇలాంటి స్మాల్ హూప్ అయినా కూడా తీసుకోండి. సో దట్ మీరు డైరెక్ట్గా చూసి తీసుకోవడానికి బాగుంటుంది. సో ఏది పడితే అది తీసుకోవద్దు. ఈ క్లాత్ని మనం టైట్ చేసుకోవచ్చు అనమాట. హలో అందరికీ, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు చేతు తెలుగు వ్లాగ్స్. ఇవాల్టి వీడియో ఏంటంటే, చాలామంది హ్యాండ్ ఎంబ్రాయిడరీ షార్ట్స్ చూసి క్లాసెస్ అయితే చెప్పమని అడుగుతున్నారు. ఎప్పటి నుంచో అడుగుతున్నారు అనమాట. సో దట్ నేనేంటంటే, నాకు టైం లేక నేను క్లాసెస్ అనేది చెప్పడం స్టార్ట్ చేయలేదండి. బట్ ఇక ఇప్పటి నుంచి మన ఛానల్లో హ్యాండ్ ఎంబ్రాయిడరీ క్లాసెస్ అనేది వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళైతే ప్లీజ్ వీడియోస్ అయితే మిస్ అవ్వద్దండి. ప్రతిదీ కూడా డీటెయిల్గా మీరు స్టార్టింగ్ నుంచి, అంటే బిగినర్ లెవెల్ నుంచి ప్రో అయ్యేంత వరకు మీకు మంచిగా క్లాసెస్ అనేది అర్థమయ్యేటట్లు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఒకవేళ అర్థం కాకపోయినా కానీ మీరు కామెంట్స్లో నన్ను క్వశ్చన్స్ అడగొచ్చండి. సో నేను రిప్లై ఇస్తాను. చాలామందికి ఈ హ్యాండ్ ఎంబ్రాయిడరీ వల్ల బెనిఫిట్స్ ఏంటి అండ్ యూజెస్ ఏంటి అనేది చాలామందికి తెలీదు. ఫస్ట్ ఏంటంటే, చాలా బిగినర్ లెవెల్ నుంచి ఇక్కడ స్టార్ట్ చేస్తాము. స్టిచెస్ కూడా చాలా ఈజీగా అర్థమవుతాయి. అండ్ చాలామంది ఆరి వర్క్ చేస్తుంటారు కదా, సో బ్లౌజెస్ వర్క్ అలాంటివి చేస్తూ ఉంటారు. సో ఫస్ట్ ఈ హ్యాండ్ ఎంబ్రాయిడరీ నేర్చుకున్న తర్వాత ఆరి వర్క్ మీరు ట్రై చేస్తే కనుక మీకు చాలా అంటే చాలా ఈజీగా, చాలా సింపుల్ వేలో అర్థమైపోతుంది అనమాట. అండ్ చాలామంది కామెంట్స్లో నాకు అసలు నీడిల్ పట్టుకొని స్టిచ్ చేయడం కూడా రాదక్క, కానీ నాకు ఈ వర్క్ నేర్చుకోవాలని ఉంది అనేసి చాలామంది కామెంట్స్లో కూడా చెప్పారనమాట. నేను చెప్పేది ఏంటంటే, ఇది బిగినర్స్ కూడా చాలా ఈజీగా అర్థమవుతుందండి. సో మీరు ఇంతకు ముందు అసలు వర్కే రాదు, ఇది నేను ఎప్పుడు ట్రై చేయలేదు అనుకున్న వాళ్ళు కూడా నేను చెప్పే వీడియోస్ ఫాలో అవుతూ మీరు మీ డ్రెస్సెస్ మీద కానీ, మీ ఫ్రాక్స్ మీద కానీ, సో దట్ మీరు ఈజీగా మీకు కావాల్సిన డిజైన్స్ అనేవి మీరు చేసుకోగలుగుతారు. ఆ కాన్ఫిడెంట్ అనేది మీకు బిల్డ్ అవుతుంది. ఇక హ్యాండ్ ఎంబ్రాయిడరీ వల్ల ఏమైనా యూజ్ ఉందా అంటే, చాలా యూజ్ అయితే ఉందండి. ఫస్ట్ ఏంటంటే, స్టిచెస్ నేర్చుకుంటున్న కొద్దీ మనకి కాన్ఫిడెంట్ లెవెల్స్ అనేది పెరుగుతాయి. అండ్ ఒక డిజైన్ని స్టార్ట్ చేసి ఎండ్ చేయాలంటే మనకి ఎంత టైం పడుతుందో తెలీదు. సో అలా నేర్చుకుంటూ మన పేషెన్స్ లెవెల్స్ అనేవి చాలా ఇంక్రీజ్ అవుతుందండి. అండ్ వన్స్ నేర్చుకున్న తర్వాత ఈ డిజైన్స్ని మనం డ్రెస్సెస్ మీదకి, శారీస్ మీదకి, కిడ్స్ ఫ్రాక్స్ మీదకి, అలాగే హెయిర్ యాక్సెసరీస్, డిఫరెంట్ వేస్లో మనం ఈ హ్యాండ్ ఎంబ్రాయిడరీ వర్క్ని డిఫరెంట్ మెథడ్స్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఏంటంటే, ఒకసారి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. సో దట్ చాలామంది నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉండి కామెంట్స్ పెట్టిన వాళ్ళకి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అండ్ ఈ హ్యాండ్ ఎంబ్రాయిడరీకి మనకి మెయిన్ కావాల్సింది ఇలాగా హూప్ కావాలి, అలాగే థ్రెడ్స్, నీడిల్, అలాగే ఒక క్లాత్ అయితే కావాలన్నమాట. మనకి ఈ హూప్లో సెట్ అయ్యేంత వరకు ఇలా క్లాత్ అయితే కావాలి. ఈ క్లాత్ ఇవన్నీ డీటెయిల్గా 1 by 1 చూద్దామండి. ఫస్ట్ ఏంటంటే హూప్ విషయానికి వద్దాము. హూప్ ఏంటంటే, మనకి ఇందులో డిఫరెంట్ సైజెస్ అనేది దొరుకుతుంది. సో నేను ఇక్కడ యూజ్ చేసేది 10 ఇంచ్ హూప్ అనమాట. ఇందులో చిన్న సైజు కూడా మనకి దొరుకుతుంది. లైక్ 5 ఇంచ్ ఆర్ 8 ఇంచ్ హూప్స్ కూడా మనకి దొరుకుతుంది. ఫస్ట్ మీరేంటంటే, మీకు ఏ హూప్ అయితే కన్వీనియంట్గా ఉంటుందో అది తీసుకోండి. సో ఇక్కడ నాకేంటంటే 8 ఇంచ్ హూప్ అయితే నేను రీసెంట్గా ఒక డిజైన్ అయితే చేసేసాను అనమాట. నా దగ్గర 8 ఇంచ్ హూప్ అయితే లేదు. ప్రజెంట్ నేను ఇప్పుడు మీకు టీచ్ చేయడానికి ఒక 10 ఇంచ్ హూప్ అయితే తీసుకుంటున్నాను అనమాట. 8 ఇంచ్ హూప్ అయినా తీసుకోండి, లేదంటే ఇలాంటి స్మాల్ హూప్ అయినా కూడా తీసుకోండి. సో దట్ మీరు డిజైన్స్ నేర్చుకోవడానికి బాగుంటుంది. అండ్ హూప్ లేకుండా అయితే మనం ట్రై చేయలేమండి, చాలా కష్టం అవుతుంది. సో హూప్ ఉండేటట్టే చూసుకోండి. సో మనకి హూప్లో ఏంటంటే ఇలాగ ప్లెయిన్ రింగ్ ఒకటి, అలాగే ఇక్కడ ఇలాగ టైట్ చేసుకోవడానికి ఇలాగ నాబ్ వచ్చేసి ఇలాగ ఉంటుందన్నమాట. ఇలా సెట్ అనేది ఉంటుంది. ఇక నీడిల్ విషయానికి వస్తే, నీడిల్ అయితే మనము ఇలాగ ఒక నీడిల్ అయితే తీసి చూపిస్తాను అండి, ఎలాంటి నీడిల్ మనం యూజ్ చేసుకోవాలి అనేసి. సో మనకి ఇక్కడ ఐ పార్ట్ ఉంది కదా, సో ఐ పార్ట్ ఏంటంటే మనకి బిగ్ సైజులో, అంటే పెద్ద సైజులో రావాలి. ఎందుకంటే థ్రెడ్స్ అనేవి మనకి కొన్నిసార్లు ఎక్కువ స్ట్రాండ్స్ తీసుకున్నప్పుడు మనకి పట్టవన్నమాట ఈ ఐలోకి. అందుకే ఈ సైజ్ అనేది కొంచెం పెద్దదిగా ఉండేటట్టు చూసుకోండి. సో దట్ ఏంటంటే, మీరు మీ దగ్గర ఉండే షాప్స్లో మీరు ట్రై చేయండి. సో దట్ మీరు డైరెక్ట్గా చూసి
తీసుకోవడానికి బాగుంటుంది. సో ఏది పడితే అది తీసుకోవద్దు, కొన్నిటికి థ్రెడ్స్ అనేవి పట్టవండి. ఓకే, ఇప్పుడైతే హ్యాండ్ ఎంబ్రాయిడరీ థ్రెడ్స్ గురించి చూద్దాము. చాలామంది షార్ట్స్లో చాలామంది కామెంట్స్లో అడిగారనమాట, అక్క మీరు థ్రెడ్స్ ఎక్కడ తీసుకుంటారు అనేసి. నేనేంటంటే మీషో నుంచి తీసుకున్నాను. నాకైతే చాలా మంచి క్వాలిటీగా వచ్చాయి అండ్ చాలా తక్కువ ప్రైజెస్లో ఉంటాయన్నమాట. సో దట్ మీరు నేర్చుకోవాలనుకుంటుంటే ప్లీజ్ ఒకసారి ట్రై చేయండి, బాగుంటాయి క్వాలిటీ కూడాను. అండ్ ఇప్పుడు దీన్ని ఎలా యూస్ చేయాలో చూద్దాము. సో మనకి ఇలా థ్రెడ్స్ ఇలా ఉంటాయండి. సో ఇదేంటంటే కాటన్ ఉంటుంది అనమాట, కాటన్ థ్రెడ్స్ ఇలా ఉంటాయి. సో దీన్ని ఇలా రిమూవ్ చేసేయండి. రిమూవ్ చేశాక ఏంటంటే మనకి ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ అలాగే ఎండింగ్ పాయింట్ ఉంటాయన్నమాట. మీరు ఇలా ఒకసారి లాగారనుకోండి ఇలా వస్తాయన్నమాట, ఇలా వస్తాయి. అండ్ దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. ఈ ఈ థ్రెడ్లో మనకి 6 పోగులు అంటే 6 స్ట్రాండ్స్ ఉంటాయన్నమాట. నేను ఇప్పుడు అండ్ మీకు కౌంట్ చేసి కూడా చూపిస్తాను ఎన్ని ఉంటాయి అనేసి. సో బేసిక్గా ఇవన్నీ కూడా ఫస్ట్ మనం తెలుసుకొని హ్యాండ్ ఎంబ్రాయిడరీ క్లాసెస్ స్టార్ట్ చేస్తే బాగుంటుందండి. ఏది తెలియకుండా మనం స్టార్ట్ చేసామనుకోండి మనకి కన్ఫ్యూజన్ అనేది వచ్చేస్తుంది అండ్ సమ్ టైమ్స్ గివ్ అప్ ఇచ్చేస్తాము, స్టార్ట్ చేయకముందే గివ్ అప్ ఇచ్చేస్తాం అనమాట. అందుకే నేనేంటంటే ఫస్ట్ క్లాస్లో అట్లీస్ట్ ఒక బేసిక్ మనం ఒక పని చేసేటప్పుడు మనకి వీటి గురించి తెలుసుకొని ఉంటే బాగుంటుంది అనేసి ప్రతిదీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అనమాట. సో చూసారా ఇక్కడ ఇలా అయితే వచ్చింది కదా. సో 1 2 3 4 5 6 ఇలా 6 స్ట్రాండ్స్ అన్నీ కూడా ఇలా కలిపి ఉంటాయండి. సో ఇప్పుడు మనము ఒక చిన్న పార్ట్ తీసుకొని అండ్ దీన్ని డివైడ్ చేసుకోవాలి అనుకుంటే దీన్ని డివైడ్ అంటే 3 స్టాండ్స్గా తీసుకోవాలనుకుంటే ఒక చిన్న పార్ట్ ఇక్కడ కట్ చేస్తున్నాను. సో 3 అయితే రిమూవ్ చేస్తున్నా అండి. సో ఇలా 3 స్టాండ్స్గా తీసుకొని మనము యూస్ చేసుకోవచ్చు. ఇంకా ఈ రిమైనింగ్ థ్రెడ్స్ అన్నిటినీ కూడా ఇలాగే ఉంచేయొద్దండి, చిక్కులు పడిపోతాయి. అందుకేంటంటే ఒక కార్డ్ తీసుకొని దీనికి వ్రాప్ చేసుకొని పెట్టేసుకోండి. సో దట్ మనకి ఎప్పుడు యూజ్ అవుతుందన్నా కానీ తీసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. అసలు మెయిన్ అండి క్లాత్ సెలక్షన్ అనేది ఈ హ్యాండ్ ఎంబ్రాయిడరీకి చాలా మెయిన్ అన్నమాట. అంటే ఫస్ట్ మనం స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఏ క్లాత్ మీద పడితే ఆ క్లాత్ మీద ట్రై చేసేయొద్దు. ఎలా అంటే కొన్ని క్లాత్ ఏంటంటే థ్రెడ్ లాగినప్పుడు ఎక్కువ హోల్ పడిపోతాయి అండ్ కొన్ని థ్రెడ్స్ ఏంటంటే మనకి క్లాత్ అనేది ముడుచుకుపోయినట్టు అనిపిస్తుంది అనమాట. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఉండాలంటే క్లాత్ సెలక్షన్ అనేది చాలా మెయిన్ ఇంపార్టెంట్ అండి. అండ్ ఇక్కడ నేను తీసుకున్నది ఏంటంటే ఇది 100% కాటన్ అనమాట. సో కాటన్ క్లాత్ మీద మనం ఫస్ట్ ట్రై చేస్తే మనకి కాన్ఫిడెంట్ లెవెల్ బిల్డప్ అవుతుందండి. లేదంటే ఏ క్లాత్ మీద పడితే ఆ క్లాత్ మీద చేసేయలేము, మనకి కాన్ఫిడెంట్ లెవెల్ అనేది పోతుంది. సో దట్ అది సరిగ్గా రాదు కాబట్టి మనకి కాన్ఫిడెంట్ లెవెల్ అనేది చేయాలనే ఇంట్రెస్ట్ కూడా పోతుంది అనమాట. అందుకే క్లాత్ సెలెక్షన్ అనేది దీనికి చాలా మెయిన్ అండి. అందుకే చాలామంది నన్ను కామెంట్స్లో కూడా అడిగారు ఎలాంటి క్లాత్ యూజ్ చేస్తున్నారు సిస్టర్ అనేసి. నేను చాలామందికి రిప్లై ఇచ్చాను, నేను యూజ్ చేసేది 100% కాటన్ అనేసి. అండ్ క్లాత్ కూడా ఎక్కడ దొరుకుతుంది అనేసి చాలామంది కామెంట్స్లో అడిగారు. నేనేంటంటే నాకు దగ్గరలో ఉండే క్లాత్ స్టోర్ దగ్గరికి వెళ్ళి నేను 1 మీటర్ ఫ్యాబ్రిక్ అలా తీసుకున్నాను. సో దట్ మీరు 1/2 మీటర్ ఫ్యాబ్రిక్ కూడా తీసుకొని ప్రాక్టీస్కి యూజ్ చేసుకోవచ్చు. సో ఓన్లీ ఈ మెటీరియల్స్ ఉంటే సరిపోతుంది, మనం హ్యాండ్ ఎంబ్రాయిడరీ క్లాసెస్ అనేది ఈజీగా నేర్చేసుకోవచ్చు. అండ్ 1 by 1 స్టిచెస్ అన్నీ కూడా నేర్చేసుకొని బిగినర్ లెవెల్లో మనం నేర్చుకోవచ్చు అనమాట. ఈ హూప్లో మనం క్లాత్ని ఎలా సెట్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ నాబ్ ఉంది కదా, ఈ నాబ్ని మనము కొంచెం లూజ్ చేసుకుందాం అండి. సో ఇలా టర్న్ చేస్తే మనకి నాబ్ అనేది కొంచెం లూజ్ అవుతుంది అండ్ మనకి ఇలా సపరేట్గా 2 పార్ట్స్ ఉంటాయన్నమాట. ఈ నాబ్ పార్ట్ అలాగే ప్లెయిన్ రింగ్ ఉంటుంది. సో ఫస్ట్ ఏంటంటే ప్లెయిన్ రింగ్ని మనం ఇక్కడ పెట్టేసుకుందాము. సో ప్లెయిన్ రింగ్ పెట్టుకున్న తర్వాత దీని మీద మనం క్లాత్ అనేది సెట్ చేసుకోవాలి.
సో క్లాత్ని అయితే ఇలా ప్లెయిన్గా, సో మీకు ముడతలుగా ఉంటే ఒకసారి ఐరన్ చేసుకోండి, సో దట్ మనకి ప్లెయిన్గా ఉంటుంది, ఇలా ముడతలు లేకుండా వస్తాయి. సో నెక్స్ట్ ఇలాగా ప్లెయిన్ రింగ్ మీద క్లాత్ని పెట్టుకున్న తర్వాత సో ఒకసారి ముడతలు లేకుండా ఒకసారి చేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే ఈ నాబ్ పార్ట్ కూడా ఉంది కదా, సో నెక్స్ట్ రింగ్లో ఈ నాబ్ పార్ట్ని ఇలాగ దీని మీద అయితే పెట్టేసుకోండి. సో పెట్టేసుకొని సెట్ చేసుకున్న తర్వాత ఇలా టైట్ చేసేసుకోండి. ఇలా స్లోగా టైట్ చేసేసుకున్న తర్వాత మనకి ఇలా ఉంటుందన్నమాట. సో ఒకవేళ మీకు ఎక్కడైనా ఎక్కువ క్లాత్ ఉంది, చాలా లూజ్గా ఇలా ఉంది అనుకుంటే కొంచెం సైడ్స్ నుంచి ఇలా క్లాత్ అనేది అడ్జస్ట్ లాగండి, కొంచెం ఇలా క్లాత్ని పుల్ చేసుకోండి. సో ఇప్పుడు చూసారా, అండ్ ఇలాగా మనం సైడ్స్ క్లాత్ని, ఎక్స్ట్రా క్లాత్ని ఇలా పుల్ చేసుకుంటూ కొంచెం సైడ్స్కి ఇలా లాగుతూ ఈ క్లాత్ని మనం టైట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలాగ క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఇలాగ ఫ్రేమ్ని అయితే సెట్ చేసుకోవాలి. సో ఇవండి మనం మెయిన్గా ఈ హ్యాండ్ ఎంబ్రాయిడరీలో తెలుసుకోవాల్సిన విషయము. ఇవి క్లాస్ స్టార్ట్ చేసే ముందు బిగినర్స్కి చాలా యూస్ఫుల్ అవుతుందని నేను ఈ ఫస్ట్ క్లాస్లో ఇవైతే చెప్పాను అనమాట. సో ఇవండి మనకి హ్యాండ్ ఎంబ్రాయిడరీ వర్క్కి కావాల్సిన మెటీరియల్స్ అయితే. సో అవైతే మీకు ఉండేటట్టు అయితే చూసుకోండి. ఇక నెక్స్ట్ సెకండ్ క్లాసెస్ నుంచి మనం స్టిచ్చెస్ అండ్ వాటి యొక్క ప్రాక్టీస్ అనేవి మనం ఎలా చేసుకోవాలో చూద్దాము. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. చాలామందికి యూజ్ఫుల్గా ఉంటుందనేసి చేశాను అనమాట. అండ్ చాలామందికి తెలియదు కదా ఎలా సెట్ చేసుకోవాలి అనేసి, సో అలాంటి వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుందనేసి ఈ వీడియో చేశాను. సో అండ్ ఈ వీడియోని చాలామందికి అంటే హెల్ప్ అయ్యే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.